గిరా తిరుగుతుంది ఫ్యాను అబ్బా అయ్యా నేను వైఎస్ఆర్ ఫ్యాను అబ్బా గిరా గిరా తిరుగుతుంది ఫ్యాను అబ్బా అయ్యా నేను జగనన్న ఫ్యాను గిరా గిరా తిరుగుతుంది ఫ్యాను ఇది ప్రత్యర్థుల గుండెల్లో తుఫాను ఫ్యాను గుర్తుకే మన ఓటు జగనన్నకే మన ఓటు ఫ్యాను గుర్తుకే మన ఓటు జగనన్నకే మన ఓటు గిరా 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 తిరుగుతుంది ఫ్యాను అబ్బా అయ్యా నేను వైఎస్ఆర్ ఫ్యాను నవీన్ రాజన్న పాలన రావాలి రైతుని రాజును చేసే భరోసా రావాలి ఆరోగ్యశ్రీ మనకుండాలి మనమంతా హాయిగా నవ్వుతూ ఉండాలి ఢిల్లీతో పోరాడే ఉండాలి తెలుగోడి పరువు నిలిపే తెలివి ఉండాలి ఆంధ్రాకి స్పెషల్ స్టేటస్ రావాలి ప్రాజెక్టులన్నీ పూర్తి చేసే దమ్ముండాలి అన్నీ రావాలంటే జగనన్న రావాలి ఫ్యాను గుర్తు పోటేసి జగనన్నను గెలిపించాలి గిరా గిరా గిర 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 గిరా 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 తిరుగుతుంది ఫ్యాను అబ్బా అయ్యా నేను వైఎస్ఆర్ ఫ్యాను నవీన్ వడ్డీ లేని రుణాలు వైఎస్ఆర్ వరాలు వృద్ధాప్య పింఛన్లు వితంతు పింఛన్లు ఉచిత విద్యుత్తు వైఎస్ఆర్ అభివృద్ధి తాగుబోతులాటలు ఇక చెల్లవు సంపూర్ణ మద్యపాన నిషేధం అమ్మలక్కలకి జగనన్న భరోసా సంపూర్ణ మద్యపాన నిషేధం అమ్మలక్కలకి జగనన్న భరోసా అన్నీ రావాలంటే జగనన్న రావాలి ఫ్యాను గుర్తు పోటేసి జగనన్నను గెలిపించాలి గిరా గిరా అయ్యో గిరా 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 తిరుగుతుంది ఫ్యాను అబ్బా అయ్యా నేను వైఎస్ఆర్ ఫ్యాను నవీన్ దేశంలో తాపానికి ఫ్యాను గాలి ఈ ఏప్రిల్లో ఎలక్షన్ల ఫ్యాను గాలి జనమంతా జగనన్నకు ఓటేయాలి అసెంబ్లీలో అపోజిషన్ సీట్లన్నీ కాలవ్వాలి జగనన్న రావాలి అక్కా చెల్లి రాజన్న రాజ్యం మళ్ళీ రావాలి గిరా గిరా తిరుగుతుంది ఫ్యాను అబ్బా అయ్యా నేను వైఎస్ఆర్ ఫ్యాను ఈరోజు 2-3 రోజుల నుండి నేను టీవీలు చూడడం కానీ ఈ ప్రాంతంలో ఉండేటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడ చూసి స్వయాన ఒక డిఐజీ గారే మేము లేకపోతే మీ ప్రాణాలు తీసింటుము అని చెప్పడం జరిగింది. అంటే ఎంత దారుణమైన పరిస్థితి అంటే పోలీస్ అధికారులు లాండ్ ఆర్డర్ కాపాడాల్సిన పోలీస్ అధికారులే ఈ విధంగా మాట్లాడడం చాలా నీచమైన సంస్కృతి. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ఎక్కడ చూసినా కూడా పోలీసుల అరాచకాలే ఎక్కువైనాయి తప్ప ఎక్కడ కూడా ఒక వర్గాన్ని ప్రోత్సహించడం అంటే మంచి పద్ధతి కాదనేది నా అభిప్రాయం, నా వ్యక్తిగత అభిప్రాయం. ఏదేమైనంటే ఒక డిఐజీ అంటే 2-3 జిల్లాలకు సంబంధించినటువంటి ఒక డిఐజీ ఈ మెసేజ్ ఇవ్వడం అనేది చాలా బాధాకరమైన విషయం. కింద అధికారులు కూడా ఒక అధికారి మెసేజ్ బట్టి అంటారు అంటే ఓహో మా అధికారి ఈ విధంగా ప్రవర్తిస్తున్నాడు, మేము కూడా ఆ విధంగా చేయలేమో అని ఒక ఆలోచన కలిగే విధంగా ఆయన మాట్లాడడం అయితే చాలా బాధాకరమైన విషయం. సార్ గతంలో ఇటువంటి సంస్కృతి ఎప్పుడూ లేదు, కానీ ఎందుకు ఈసారి ఒక చిన్న ఉప ఎన్నిక పైన ఇటువంటి పోగొల్లో వెళ్తున్నారు? అధికార పార్టీలో ఉన్నప్పుడు ఎవరైనా కానీ కొద్ది వరకు అడ్వాంటేజ్ తీసుకుంటుంటారు, అదే పరిస్థితి ఇక్కడ కొనసాగుతుంది. సో కూటమి ప్రభుత్వం కూడా ఎప్పుడు కూడా ఇటువంటి ప్రోదాలు ఎప్పుడు చేయలేదు, దీన్ని ఏ విధంగా చూస్తారు మీరు? అంటే నేను చెప్పేది ఏమంటే రాజకీయాలే రాను రాను ఒక వాతావరణం అనేది ఏర్పడుతుంది. అంటే గతంలో గ్రామంలో 3-4 ఇళ్ళను ఓటు అడిగి వచ్చేవాళ్ళు, క్రమేణా అందరినీ ప్రతి ఇంటికి పోయి ఓటు అడిగే పరిస్థితి సంస్కృతి ఈరోజు వచ్చింది. ఈ విధంగా వాళ్ళు కూడా కుప్పాన్ని దృష్టిలో పెట్టుకొని, గతంలో మన ప్రభుత్వంలో ఉన్నప్పుడు కుప్పాన్ని దృష్టిలో పెట్టుకొని, ఇంకోటి దృష్టిలో పెట్టుకొని
ఈరోజు ఇలాంటి సంఘటనలు జరగడానికి కారణం అనేది ఇక్కడ ఉండేటువంటి తెలుగుదేశం నాయకులు చెప్తున్నటువంటి అభిప్రాయం. ఇక్కడ ప్రజలు కూడా ఇక్కడ రాసేడి ఆశయాలు, రాసేడి కుటుంబం మీద ఉండే అభిమానంతో సులభంగా ఇక్కడ గెలుపు చెందుతుందని నేను భావిస్తున్నాను. కూటమి ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా గెలిచేది వైసీపీ ప్రభుత్వాన్ని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ శ్రీకాంత్తో కిరణ్, సాక్షి టీవీ, పులివెందుల నుండి.